త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. హనీ బంగారం, నిన్ను వదిలిపెట్టి చూడకుండా ఎన్ని రోజులు ఉండాలో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. కానీ తప్పదు నాన్న, ఉంటాను. మీ నాన్నని నాన్నమ్మని నేను బ్రతిమిలాడుకుంటాను. నచ్చ చెప్పుకొని వాళ్ళ మనసులు మార్చి నిన్ను మళ్ళీ ఈ ఇంటికి యువరాణిలా తీసుకొస్తాను నాన్న. నందాకి అర్థమయ్యేలా చెప్తే ఖచ్చితంగా నా మాట వింటాడు. నువ్వు మాత్రం ఏడవకుండా జాగ్రత్తగా నీరజ అమ్మ దగ్గర ఉంటావు కదూ? చెప్పవే. నాకు మన కాస్ట్యూమ్ డిజైనర్ ఫోన్ నెంబర్ పంపించు. ఓ అవునా, సరే ఇప్పుడే పంపిస్తాను. అవును, ఇంతకీ నువ్వెక్కడున్నావే? ఇప్పుడే ఇంటికెళ్తున్నాను, మళ్ళీ చేస్తాను. ఓకే. అయ్యో అక్క, అక్క పైకిలే. అక్క లోపలికి వెళ్దాం పద. ఇంట్లో యశోద లేదు, ఎక్కడికెళ్ళిందో ఏమైందో కూడా తెలియట్లేదనే బాధ వీళ్ళిద్దరిలో కొంచెం కూడా లేదు. అసలు వీళ్ళు మనుషులేనా? నానా నందా, నందా, దీంట్లో ఉప్పు కారం సరిపోయాయో లేదో చూడు నాన్న. అదిరిపోయిందమ్మా. ఉప్పు కారం మసాలా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. త్వరగా అన్నం వండు, ఆకలేస్తుంది. అలాగే నాన్న, అయిపోవచ్చింది, తిందువు గాని, సరేనా? అసలు మీరు మనుషులా రాక్షసులా? నాకు అర్థం కావట్లేదు. మీ ఇద్దరిలో ఇంత మార్పు వస్తుందనుకోలేదు, ముఖ్యంగా నీలో నందా. అయినా ఇప్పుడేమైందని? మీ కళ్ళకు మేము రాక్షసుల్లా కనిపిస్తున్నావా? ఏమైందా? యశోద ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? యశోద ఏమైందో తెలుసా? మధ్యాహ్నం బయటికి వెళ్ళిన అమ్మాయి ఇంకా తిరిగి ఇంటికి రాలేదు. మీ ఇద్దరిలో కొంచెమైనా భయం కనపడుతుందా? లేదే. చంటి బిడ్డతో బయటికి వెళ్ళింది. అసలు ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకునే ప్రయత్నం భర్తగా నువ్వు చేశావా? ఎందుకు చేయాలి నాన్న నేను?
యశోదా 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 మధు కొంచెం యశోదని పిలవ్వా. యశోదని పిలవడం ఏంటండి? యశోద ఇక్కడెందుకుంటుంది? అబద్ధం చెప్పొద్దు మధు, యశోద ఇక్కడే ఉంది. యశోదని పిలువు, నీకు దండం పెడతాను మధు. ఏం మాట్లాడుతున్నారు మీరు? యశోద వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటుంది, ఇక్కడెందుకుంటుంది? అక్కడ లేదు కాబట్టే నేను ఇక్కడికొచ్చాను. యశోద ఇక్కడే ఉంటుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. యశోదకు కూడా తన పేరు మీదున్న ఆస్తి, నీ పేరు మీదున్న ఆస్తి మొత్తం మీకే ఇచ్చేస్తాను. నీ కాళ్ళు పట్టుకుంటాను, నిజం చెప్పు. యశోదని ఎక్కడ దాచావో చెప్పు. ఏంటి ఇదో కొత్త నాటకమా? యశోద వాళ్ళింట్లో లేకపోవడం ఏంటి? నా చెల్లిని ఏం చేసావో చెప్పు. నిజం చెప్పకపోతే నేను ఇక్కడే చంపేస్తాను ఊర్మిళ. చంపేయ్, కానీ యశోద ఎక్కడుందో మాత్రం చెప్పు. యశోద బిడ్డ కోసం అక్కడ నా కన్న బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంది. యశోద నీకు చెల్లెలెలాగో నీరజ కూడా నీ చెల్లెలే కదా. దయచేసి నా కూతురిని బ్రతికించు. యశోదని నాతో పంపించు. యశోద బిడ్డని నాకివ్వు. ఇవి చేతులు కావు, కాళ్ళనుకో. నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. నాకు నా కూతురు బ్రతకడం ముఖ్యం. నా కూతురు కోసం నేను ఏమైనా చేస్తానని నీకు తెలుసు కదా. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. నా చెల్లి నువ్వేం చేయలేదు కదా. నా మాట నమ్ము. కావాలంటే నాతో పాటు నువ్వు కూడా రా. మీరందరూ రండి. అక్కడ నీ చెల్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పాప పాప అని కలవరిస్తోంది. పాప వస్తే తప్ప బ్రతికేలాగా లేదు. నా ఒక్కగానొక్క బిడ్డ. దాన్ని చంపొద్దు. ఆ యశోద ఎక్కడుందో చెప్తే యశోదతో పాటు మీ అందరినీ కూడా మా ఇంటికి తీసుకెళ్తాను. నా కూతుర్ని బ్రతికించు. మధు, ఎంతైనా నేను నీ పిన్నిని కదా. కొంగు చాచి అడుగుతున్నాన్రా. నా బిడ్డ ప్రాణాలు బ్రతికించు. నీరజ, నీరజ, అత్తయ్య. ఒకసారి లేమ్మా. నీరజ, మీ కూతురు మాట మీద నిలబడే వ్యక్తి అత్తయ్య. మాట నిలబెట్టుకుంది. ఏ రోజైతే తన ఉండనని చెప్పిందో ఆ రోజే మనల్ని వదిలి వెళ్ళిపోయింది. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అత్తయ్య. నీరజ, నీరజ, నీరజ,
లేవమ్మా, నీరజ లేమ్మా, లేన బంగారు తల్లి. నీరజ నీరజ లేమ్మా, నీరజ. ఇదిగో ఈ సంజయ్ ఏదో పిచ్చల్లాగా మాట్లాడుతున్నాడమ్మా. నువ్వు మా దగ్గర నుండి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావంట తల్లి. అలా ఎలా వెళ్ళిపోతావమ్మా? ఈ అమ్మను వదిలి అలా ఎలా వెళ్ళిపోతావమ్మా? లేమ్మా, ఎలాగైనా సరే ఆ యశోద నుంచి నీ బిడ్డ నేను తీసుకొస్తానమ్మా. నేను నీకు మాట ఇచ్చాను కదా. లేమ్మా, లే నీరజ. ఆ యశోద ఎక్కడుందో కనిపెట్టి నేను నీ పాప తీసుకొస్తాను. ఒక్కసారి కళ్ళు తెరవమ్మా. ఇదిగో నేను ఇప్పుడే వెళ్ళి యశోద దగ్గర నుంచి పాపని తీసుకొస్తాను. లేమ్మా, లే నీరజ, నీరజ, లేమ్మా, 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 నా బంగారు తల్లివి కదా. అదిగో అదిగో యశోద పాపని తీసుకొచ్చింది. పాప వచ్చింది నీరజ, పాప వచ్చింది. ఇదిగో ఇదిగో పాప వచ్చేసిందమ్మా. లేమ్మా నీరజ, లేమ్మా, పాపని చూడమ్మా. నీరజ లే, ఒక్కసారి నీ పాపని నీ దగ్గరికి తీసుకోమ్మా. నీరజ ఇదిగో పాప వచ్చిందమ్మా. లేమ్మా, ఇదిగో నీరజ, నీరజ పాప వచ్చింది. నీరజ నీ పాప వచ్చేసింది. ఒక్కసారి చూడు. నీరజ, లే లే నీరజ, నీరజ లేమ్మా. నీరజ కళ్ళు తెరువు. నీరజ కళ్ళు తెరువు. నీరజ, నీరజ, నీరజ ఒక్క నిమిషం ముందు, ఒక్క నిమిషం ముందు పాపను తీసుకొచ్చి ఉంటే నీరజ బ్రతికేది. నీరజ, ఇంకొకరి నీరజ, నీ వల్లే, నీ వల్ల నా బిడ్డ నన్ను వదిలి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పటికైనా నీ కళ్ళు చల్లబడ్డాయా? నీకంటే చిన్నదే ఇది. నీ బిడ్డని తన ప్రాణంగా ప్రేమించింది కదే. అది అర్థం చేసుకోకుండా దానికి బిడ్డని దూరం చేసావు కదే. ఇదిగో దీనికి ఎంత చెప్పినా ఇది వినలేదు. ఇదిగో ఇది ఇప్పుడు చచ్చింది. కాదు కాదే, నువ్వే దీన్ని చంపేశావు. పిన్ని, నేను నిజంగానే పాపని చేద్దామని వచ్చాను. నేను పాపని తీసుకుని ఇక్కడికే బయలుదేరాను. అబద్ధం చెప్పకే యశోద. నా బిడ్డ లేదనే కోపానికి నిన్ను ఇప్పుడే చంపేస్తాను. యశోదా, యశోదా, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఫోన్ కూడా ఎక్కడే పెట్టేళ్ళావు? మేమెంత కంగారు పడ్డామో తెలుసా? కోపంలో 100 మాటలు అంటావు. అవన్నీ పట్టించుకొని నువ్వు బాధపడితే ఎలా చెప్పు? నాకు మాత్రం పాప మీద ప్రేమ ఉండదా? కానీ ఏం చేయను, అమ్మ వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళందరూ పాప సుబ్బరాజులా ఉంది అంటుంటే నాకు మాత్రం బాధ ఉండదా? అంత మాత్రాన నువ్విలా వెళ్ళిపోతే ఎలా? నాకు అర్థమయ్యేలా చెప్పాలి కదా. నేను అర్థం చేసుకుంటాను కదా. ఇంకెప్పుడు ఇలా చేయకేషదా? నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. అసలు ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? సారీ నందా, నాకు అప్పుడు నీ మాటలు విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. పాప నా దగ్గర ఉండడం కన్నా నీరజ దగ్గర ఉండడమే కరెక్ట్ ఏమో అనిపించింది. అందుకే నీరజకి పాపనివ్వడానికి వెళ్ళాను. పిచ్చి పనులు చేయకేషదా. పాపనివ్వాల్సిన అవసరం లేదు. పాప మనతోనే ఉంటుంది.
సరేనా? నిజమా నందా? నిజం యశోద, పాపం మనతోనే ఉంటుంది. థ్యాంక్ యూ నందా, థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా నా కళ. నా కళే నిజమైతే ఎంత బాగుండు. నందా ఇంతకు ముందులా మారిపోతే నా జీవితంలో కష్టాలనేవే ఉండవు కదా. నందా, నీకు నా మీద కోపం ఉంటే ఎప్పట్లాగే కోప్పడు. కావాలంటే తిట్టు, కొట్టు. నీ కోపాన్ని నేను భరించగలను, కానీ నీ మౌనాన్ని నేను భరించలేకపోతున్నాను. దయచేసి మాట్లాడు నందా. నందా, నీకే చెప్తోంది. ప్లీజ్ నాతో ఒక్కసారి మాట్లాడు నందా. మాట్లాడనా? చెప్పు, మాట్లాడనా? మాట్లాడితే నువ్వు విని తట్టుకోగలవా? నంద ఎందుకు ఇలా తయారయ్యాడని అనుకోకుండా ఉండగలవా? చెప్పు. నువ్వు మాట్లాడమంటే మాట్లాడతాను. చెప్పు, మాట్లాడనా? మరణ వాంగ్మూలాన్ని కోర్టులు, న్యాయస్థానాలు నమ్మినప్పుడు నువ్వెందుకు నమ్మట్లేదు? అసలు నేను అబద్ధం చెప్తున్నానని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు చెప్పింది నిజమో కాదో నాకెలా తెలుస్తుంది? సుబ్బరాజు అలా చెప్పడం నేను చూడలేదు కదా. అంటే నువ్వు నా మాట నమ్మడం లేదా నందా? ఏ విషయంలోనైనా నిన్ను, నీ మాటల్ని నేను నమ్ముతానే యశోద. ఒక్క ఈ పాప పుట్టుక విషయంలో తప్ప. ఎందుకు నమ్మవు? ఎందుకు నమ్మవో చెప్పు. ఇప్పుడు నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు. సుబ్బరాజుని నీ ముందుకు తీసుకొచ్చి నిజం చెప్పించడానికి వాడు బతికి లేడు కదా. నేను ఏ తప్పు చేయలేదు. సుబ్బరాజు నా బిడ్డకి తండ్రి కాదు అని ఎలా ప్రూవ్ చేసుకోవాలో నువ్వే చెప్పు. చూడు యశోద, ఇక ఈ టాపిక్ మన ఇద్దరి మధ్య రాకపోవడమే మంచిది. అసలే రేపు అమ్మ పుట్టినరోజు. నువ్వు పదే పదే సుబ్బరాజు గురించి నా దగ్గర తీసుకురాకు. అలాగే పాప గురించి కూడా. రేపు నన్ను, మా అమ్మని ప్రశాంతంగా ఉండనివ్వు. ఇదే నేను నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. ఏంటి నందా, రోజు రోజుకి ఇలా అయిపోతున్నావు? అసలు నన్ను ప్రేమించిన నందావేనా? The
నిజమే, నా కూతురు కోసం నేను ఎన్నో పాపాలు చేశాను. కానీ ఆ పాపాలు నాకు తగిలుండాలి. అలా తగలకుండా మంచిదైన నా కూతుర్ని ఆ దేవుడు పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు నాకు ఆ దేవుడి మీద ఎంత కోపం ఉందో ఆ యశోద మీద అంతకన్నా ఎక్కువ కోపం ఉంది. ఆ యశోద గనక 1 గంట ముందు పాపం తీసుకొచ్చుంటే నా కూతురు బ్రతికేది. నా కూతురు చావుకి నువ్వన్నట్టు నేనే కారణమయ్యుండొచ్చు. కానీ నా కూతుర్ని చంపింది మాత్రం ఆ యశోదే. ఇప్పుడు ఆ యశోద ఆనందంగా ఉండుండొచ్చు. కానీ దానికి మాత్రం నేను ఎప్పటికీ ఆనందం అనేది దాని జీవితంలో ఉండనివ్వను. కన్న కూతుర్ని పోగొట్టుకుని నేను ఎంత క్షోభ అనుభవిస్తున్నానో అది కూడా అలాంటి క్షోభే అనుభవించేలా చేస్తాను. కడుపు కోతంటే ఎలా ఉంటుందో దానికి చూపిస్తాను. బ్రతికుండగానే నరకం దానికి చూపిస్తాను. వదలను, ఆ యశోదని వదలను. ఎందుకు మారాలి? ఎవరి కోసం మారాలి? నాకింకా ఏం మిగిలిందని మారాలి? నాకింకా ఏం మిగిలిందని మారాలి? ఇప్పుడు నాకు మిగిలింది ఆ యశోద మీద పగ. ఆ పగని తీర్చుకోవడం కోసమే బ్రతుకుతాను. అది నరక యాతన అనుభవిస్తుంటే చూస్తూ ఆనందించడానికి బ్రతుకుతాను. నిన్ను వదలనే యశోద, నిన్ను వదలను. ఏమైంది పంతులు గారు? గండం, ప్రాణగండం ముంచుకొస్తుందమ్మా. కాస్త వివరంగా చెప్పండి స్వామి, నాకు చాలా భయంగా ఉంది. పాప వల్ల మీ కొడుక్కి ప్రాణగండం ఉందమ్మా. అసలు మీ అబ్బాయి ఇన్ని రోజులు బ్రతికి ఉండటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రతి పక్షం రోజులకు ఒకసారి మీ అబ్బాయికి ప్రాణగండం పొంచి వస్తూ ఉంది. అది స్వతహాగా మీ అబ్బాయి జాతకం వల్ల వస్తున్నది కాదు, ఈ పాప వల్ల వస్తున్నది. అదేంటి పంతులు గారు, నా పాప వల్ల మా ఆయనకెందుకు ప్రాణగండం వస్తుంది? మీరు ఏం మాట్లాడుతున్నారు? అబద్ధాలు చెప్పకండి పంతులు గారు. ఏం మాట్లాడుతున్నావు తల్లి? నేను అబద్ధాలు చెప్తానా? అది కూడా దేవుడి సన్నిధిలో. నేను చెప్పేది అక్షర సత్యం. నేను జాతకాల్లో ఉన్నదే చెప్తాను కానీ లేనిది ఎందుకు చెప్తాను తల్లి? నాకు మీ మీద పగలున్నాయా, ప్రతీకారాలున్నాయా? అన్నిటికీ మించి
ఆ పసిబిడ్డ మీద నాకేం కోపం ఉంటుంది చెప్పండి? తను అలాగే అంటుంది కానీ అసలు కారణం ఏంటో చెప్పండి పంతులు గారు. చూడమ్మా, ఆ అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం కలిపి చూడగా ఈ 2 జాతకాలు ఒకే నీడ కింద ఉండకూడదు. అంటే ఒకే ఇంట్లో వాళ్ళు ఎప్పటికీ ఉండకూడదు. పాప జాతకం ప్రకారం తండ్రి స్థానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాణ సంకటం. అబ్బాయి జాతకం బావుండబట్టి మీరు చేసే పూజలు ఫలించబట్టి ఇన్ని రోజులు ఇంకా మీ అబ్బాయి బ్రతికే ఉన్నాడు. నెల రోజుల కిందట మీ అబ్బాయికి అతి పెద్ద ప్రమాదం సంభవించింది. అవునా కాదా? అవును స్వామి, చావు బతుకుల నుంచి కోలుకోవడానికి నా బిడ్డకి చాలా సమయం పట్టింది. అయితే నేను చెప్పింది జరిగిందంటే నేను చెప్పబోయేది కూడా జరిగి తీరుతుంది. వీలైనంత త్వరగా పాపని దూరం పెట్టండి. ఈ మాట నేను చెప్పకూడదు, అయినా చెప్తున్నాను. పాప మీ అబ్బాయి ఇద్దరూ ఒకే చెట్టు నీడ కింద తండ్రి బిడ్డలాగా కలిసి ఉంటే మాత్రం మీ అబ్బాయి మీకు దక్కడు.